హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్, సో మీ పర్సన్ ఆలోచనలు తిరిగి మీ వైపుకు వస్తూ ఉన్నాయా? థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు? సో రిలేషన్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. సో ఫ్రెండ్స్, ఇంకైతే మనం లేట్ చేయకుండా ఈరోజు లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ పర్సన్ ఆలోచనలు తిరిగి మీ వైపుకి వస్తూ ఉన్నాయా? సో థర్డ్ పర్సన్ గురించి ఏం తెలుసుకుంటూ ఉన్నారు? సో ఏం మీకు చెప్పాలనుకుంటున్నారు? సో రిలేషన్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, ఈ రిలేషన్లు ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని మరొకసారి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఓకే, చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది. ఓకే, అయితే లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, and 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది, సో ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది యూనివర్స్. సో మీ పర్సన్ ఆలోచనలు తిరిగి మీ వైపుకి వస్తున్నాయా? థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఏం తెలుసుకుంటూ ఉన్నారు, సో మీతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి మెమరీస్ ఉన్నాయి, ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం అయితే ఈ రీడింగ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. సో చాలా సందర్భాల్లో ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, సో ఆ నెగిటివ్ థాట్స్ అనేవి రిలేషన్ మీద ఇంపాక్ట్ చూపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. చాలా సందర్భాల్లో మీ పర్సన్ యొక్క నెగిటివ్ థాట్స్ కానివ్వండి, సో నెగిటివ్ థాట్స్ ఎలా వచ్చినాయి అంటే రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదు రిలేషన్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి మూలంగా కూడా కొన్ని నెగిటివ్ థాట్స్ అనేవి రావటం జరిగింది. సో ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి తనకు తానుగా కొన్ని నియమాలు, నిబంధనలు పాటించడం కానివచ్చు, లేదు ఇలా ఉండాలి, రిలేషన్ అనేది ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, సో ఇలా ఉంటేనే సక్సెస్ అవుతుందని చెప్పేసి సో కొన్ని పద్ధతులు సో అవలంబించి ఉండొచ్చు రిలేషన్కి సంబంధించి. మేబీ సక్సెస్ అయ్యి ఉండొచ్చు, లేదు సక్సెస్ అవ్వకుండా ఉండొచ్చు. బట్ చాలా నెగిటివ్ థాట్స్ తోటి ఉండినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. ఆ నెగిటివ్ థాట్స్ రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి. సో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఫేస్ చేసినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానివచ్చు, రిలేషన్లో ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోవడం కానివచ్చు, లేదు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనటువంటి టైంలో ఇంప్లిమెంటేషన్ అనేది లేకుండా ఉండొచ్చు. ఈవెన్ ఇంప్లిమెంట్ చేసినా సరే కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ నెగిటివ్ థాట్స్ వైపుకి తీసుకొని వెళ్ళి ఆలోచనలు రిలేషన్ సక్సెస్ అవుతుందా అవదా, రిలేషన్ ఎందుకు ఇన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి, సో మనం ఏదైనా లాస్ అవుతున్నామా రిలేషన్ని, సో రిలేషన్ గురించి మనం ఏమైనా ఓవర్గా ఊహించుకుంటూ ఉన్నామా, లేదు అసలు ఇంప్లిమెంట్ కానటువంటి విషయాల్ని మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామా, సో మన కెరీర్ గురించి ఆలోచించాలి, ఇటు జాబ్ గురించి ఆలోచించాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ ఆలోచనలన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క మనసులో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీ నుంచి ఆలోచనలు దూరమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా
ఆ సందర్భాల్లో ఆ విధమైనటువంటి ఆలోచనలు రావటానికి సో కొన్ని సందర్భాల్లో అయితే దోహదం చేసినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో ఏవైతే ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఏదైతే కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఈవెన్ కొన్ని నెగిటివ్ థాట్స్ రావడానికి దోహదం చేసినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా తనకు తానుగా కొన్ని ఇష్టాలను వదిలేసుకోవడం కానీ, సో ఇష్టాలని మార్చుకోవడం కానీ, సో తనకు తానుగా నియమించుకున్న కొన్ని నిబంధనల్ని ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. బట్ అందరి హ్యాపీనెస్ కోసమే. సో మీ యొక్క హ్యాపీనెస్ కోసం రిలేషన్ బాగుండాలి. సో రిలేషన్ ఈవెన్ బ్రేక్ అయినా సరే ఒక మంచి పేరుతోటి ఉండాలి రిలేషన్లో. సో తను ఏదైతే హార్డ్ వర్క్ చేశారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉంటే చాలు. సో కెరీర్ బాగుండాలి, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా అలాంటి థాట్స్కి, అలాంటి నెగిటివ్ ఆలోచనలకు దోహదం చేసినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, ఏవైతే ఈ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో, సో ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి తిరిగి మళ్ళీ పాజిటివ్ ఆలోచనలు రావడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే, సో యూనివర్స్ చెప్తూ ఉందండి, సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ వైపుకు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి. సో ఎందుకు నెగిటివ్ థాట్స్ వచ్చినాయి, సో మీ నుంచి ఆలోచనలు ఎందుకు దూరం అయినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్పింది. సో ఇప్పుడు యూనివర్స్ చెప్తూ ఉంది, సో ఆలోచనలు తిరిగి మళ్ళీ మీ వైపుకు రావడానికి కానీ, సో తను ఏదైతే ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, అటు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఇటు కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వచ్చు, ఓవరాల్గా ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మెమరీని కూడా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆలోచనలు మీ వైపుకి రావటమే కాదు, అండ్ ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో ఆ కన్ఫ్లిక్ట్స్కి కారణం ఎవరు, ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎందుకు మనం అంతా థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా మనం ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయాం, సో వీటి గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండింది, ఎందుకు మనం ఐడెంటిఫై చేయలేకపోయాం, ఎందుకు రిలేషన్లో ఇంత బ్రేక్ అనేది వచ్చింది, ఎందుకు రిలేషన్లో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, వీటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, సో ఇవన్నీ కూడా ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం తెలుసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి, ఆ మెమరీస్ అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. అంటే ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క మనసులో ఆలోచనలు అయితే ఉన్నాయండి, ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ముందుకు సాగాలి, ఏవైతే కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సో ఖచ్చితంగా అవన్నీ కూడా బ్రేక్ అయిపోవాలి, ఆ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, అండ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి, మీలాంటి మంచి పర్సన్ని మిస్ అవ్వకూడదు, సో తిరిగి ఆ కేరింగ్ అనేది ఉండాలి, తిరిగి మళ్ళీ ఆ హ్యాపీనెస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా హ్యాపీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి, ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి ఉండాలి. సో ఖచ్చితంగా మీతోటి ఉన్నప్పుడు ఉండేటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలని మళ్ళీ తలుచుకుంటూ ఉన్నారు మనసులో. సో ఆ రోజు మన పర్సన్తో ఉన్నప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, సో తిరిగి మళ్ళీ అలాంటి అవకాశాలని మనం కోల్పోయాం, తిరిగి మళ్ళీ ఆ ఛాన్సెస్ని మనం పొందాలి. సో యూనివర్స్ మనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచనలు అయితే తిరిగి మళ్ళీ మీ వైపుకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఇందులో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానివ్వచ్చు, లేదు మీరు చూపించినటువంటి చొరవ కానివ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి కేరింగ్ కానివ్వచ్చు, కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు, విల్ పవర్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఆలోచనలు తిరిగి మళ్ళీ మీ వైపు రావడానికి దోహదం చేసినాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో ఏమన్నా మనం థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమన్నా మనం ఇంప్లిమెంట్ చేశామా, సో ఇంప్లిమెంట్ చేసుంటే సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మన పర్సన్ తోటి మనం షేర్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి ఎందుకు మనం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంతగా రిలేషన్లో ఉన్న సో మనం ఎందుకు చూస్తూ ఉండిపోయాం, సో ఎక్కడ అసలు కన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి, సో ఎందుకు కన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి, సో వాటిని ఎందుకు మనం రెడ్యూస్ చేయలేకపోయాం, సో ఎందుకు మనం వాటిని బ్రేక్ చేయలేకపోయాం, వీటన్నిటి గురించి కూడా ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అంటే చాలా హానెస్ట్గా ఉన్నారండి మీ పర్సన్ మాత్రం. సో చాలా హానెస్ట్గా ఉన్నారు, హానెస్ట్గా ఆలోచిస్తూ ఉన్నారు, అండ్ కరెక్ట్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం చూస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా రిలేషన్ గురించి మాత్రం మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, వాటిని ఈసారి మాత్రం కరెక్ట్ టైంలో
మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ గాని ఉంటే వాటిని ఖచ్చితంగా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఏదైతే మీ పర్సన్ టెన్షన్‌గా ఫీల్ అవుతూ ఉన్నారో, సో ఎందుకు మీ దగ్గర నుంచి ఆలోచనలు దూరం అయిపోయినాయి. సో తిరిగి మళ్ళీ ఆలోచనలు మీ వద్దకు ఎందుకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా యూనివర్స్ మనకు ఆన్సర్ చెప్తూ ఉందండి. సో ఎందుకు మీ వైపు నుంచి దూరం అయిపోయినాయి మీ పర్సన్ యొక్క ఆలోచనలు. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్‌తో పాటు ఏదైతే రిలేషన్‌లో వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్‌లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ రిలేషన్‌లో వచ్చినటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ టైంలో మీరు కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకోలేకపోవడం, ఆ టైంలో మీరు కరెక్ట్‌గా కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్‌కి ఇవ్వలేకపోవడం, సో ఆ టైంలో మీరు కరెక్ట్‌గా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ పర్సన్‌లో క్రియేట్ చేయలేకపోవడం. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ గమనిస్తూ ఉన్నారు. క్లియర్‌గా గమనిస్తూ ఉన్నారు. దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్‌లోకి మీ పర్సన్ వెళ్ళిపోయారు. సో ఆ టైంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది రిలేషన్ బాగుండటం కోసం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచనల్ని మీ నుంచి దూరం చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మీ పర్సన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో, సో ఆ రోజు రిలేషన్‌లో ఎందుకు మనకు బ్రేక్ వచ్చింది, సో ఆ రోజు రిలేషన్‌లో మనం ఎందుకు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్‌ని మనం ఫేస్ చేసాం, ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ అవ్వటం వల్ల అని ఏదైతే ఈరోజు మీ పర్సన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు రిలేషన్ గురించి, సో ఆ రోజు మీరు అది ఫైండ్ అవుట్ చేయలేకపోయారని మాత్రం ఖచ్చితంగా మనసులో మీ పర్సన్‌కి ఆలోచన అయితే ఉంది. సో ఈవెన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్న ఆ విషయాలు షేర్ చేసుకోలేకపోవడం అనేది మీ పర్సన్‌కి మనసులో గుర్తుండిపోతుంది. సో ఈ రీజన్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి ఆలోచనలు దూరం అవటంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించినాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వచ్చు, జాబ్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత తన కెరియర్ మీద కాన్సంట్రేషన్ చేయడం కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, సో వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచనలు ఎందుకు మీ నుంచి దూరం అయిపోయినాయి అంటే ఇవన్నీ కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చాలా సందర్భాల్లో వచ్చినటువంటి డిసగ్రిమెంట్స్ కానివ్వచ్చు, మీకు మీ పర్సన్‌కి వచ్చినటువంటి డిసగ్రిమెంట్స్ అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు, సో ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి రిలేషన్‌లో. సో రిలేషన్‌లో ఎప్పుడూ కూడా డబుల్ ఒపీనియన్ అనేది ఉండకూడదు. సో నువ్వు ఒక ఒపీనియన్ తీసుకోవాలి, నేను ఒక ఒపీనియన్ తీసుకోవాలి. సో నీ ఒపీనియన్‌తో నువ్వు వెళ్ళు, నా ఒపీనియన్‌తో నేను వెళ్తాను అనేటువంటి మాటలు ఉండకూడదు. అనేటువంటి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అలాంటివి వద్దు. మనం ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి అని ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి రిలేషన్‌లో ఉన్నప్పుడు. సో ఆ సిట్యుయేషన్స్‌లో వచ్చినటువంటి డిసగ్రీమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ పర్సన్ ఒపీనియన్‌తో మీరు ఏకీభవించకపోవచ్చు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో లేదు మీ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి రాంగ్ అనొచ్చు. ఆ డెసిషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి మీ నుంచి ఒక ఒపీనియన్ వెళ్ళుండొచ్చు. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ డిసప్పాయింట్‌మెంట్ అయినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి ఆలోచనలు కొంతవరకు దూరం వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఆ విధమైనటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది తిరిగి మళ్ళీ ఆలోచనలు మీ వైపుకి రావడానికి అవకాశం అయితే ఉంది. సో థర్డ్ పర్సన్ గురించి ఏవైతే తెలుసుకుంటూ ఉన్నారో, సో థర్డ్ పర్సన్ వల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అవన్నీ ఏదైతే మీ పర్సన్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి మీ పర్సన్. ఈవెన్ థర్డ్ పర్సన్ గురించి ఒక ట్రూత్ తెలుసుకుంటూ ఉన్నా, నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నా, తిరిగి మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నా, తిరిగి మళ్ళీ మీ పర్సన్కి ఆలోచనలు మీ వైపుకి వస్తూ ఉన్నా, ఎమోషనల్గా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పట్లేదండి. ఎమోషనల్గా చాలా స్టేబుల్. ఇప్పుడే కాదు, రిలేషన్లో ఉన్నప్పుడు కూడా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. బట్ చాలా ఒపీనియన్స్ మీకు చెప్పుండకపోవచ్చు. చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పుండకపోవచ్చు. బట్ ఎమోషనల్గా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. ఈవెన్ అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, అటు జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, రిలేషన్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు, లేదా రిలేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. ఏదైనా సరే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటి వల్ల ఎమోషనల్గా తను చాలా సఫర్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. బట్ ఎక్కడ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పలేదండి. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు.
చాలా రియలిస్టిక్గా ఉన్నారు, చాలా రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు, రియలిస్టిక్గా ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉన్నారు, చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అండ్ చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారండి మీకు. అండ్ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ అండ్ రిలేషన్లో బ్రేక్ అయినప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవ్వాలని ముందుకు సాగుతున్నప్పుడు కానీ సో ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి పర్సన్గా మీ పర్సన్ మారబోతూ ఉన్నారు. అండ్ ఈవెన్ మీకే కాదు, మీ తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి పర్సన్ సో మీ పర్సన్. అండ్ దైవం మీద నమ్మకం ఉంది, దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. సో ఈసారి మాత్రం మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. సో ఎక్కడికక్కడ చిన్న రిగ్రెషన్ అవుతూ ఉన్నారు అండ్ రియలైజ్ అవుతూ ఉన్నారు. సో మనం కొంత బ్యాలెన్స్ చేయడంలో మిస్ అయ్యాం. సో ఇదివరకు ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో రిలేషన్లో, సో ఆ కన్ఫ్లిక్ట్స్ ఎందుకు పెరిగిపోయినాయి, ఆ కన్ఫ్లిక్ట్స్ని మనం ఎందుకు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళలేకపోయాం అని ఆలోచించినప్పుడు సో మీ పర్సన్ కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు. సో ఎక్కడో మనం బ్యాలెన్స్ చేయలేకపోయాం. సో బ్యాలెన్స్ చేస్తుంటే బాగుండేది, సో బ్యాలెన్స్ చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో అని మాత్రం ఎక్కడో మనసులో ఉందండి. సో ఈసారి నుంచి మాత్రం సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. సో ఏ డెసిషన్స్ తీసుకున్నా ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ మీరు కూడా కోరుకుంటూ ఉన్నారు మనసులో రిలేషన్ బాగుండాలి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, సో ఒక ట్రూత్ అనేది తెలియాలి, సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే, సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో మీ పర్సన్ చాలా ధైర్యంగా స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారు అండ్ తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని సందర్భాల్లో కూడా ఈవెన్ రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదు కెరియర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదండి. సో ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా స్ట్రెంత్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఈవెన్ అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు, ఈవెన్ రిలేషన్కి సంబంధించిన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు, బట్ మనసులో మాత్రం ఒక కోరిక ఉంది. సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ అవ్వకూడదు. సో ఈవెన్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ అయితే మనకి వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో తిరిగి మళ్ళీ మనం ఎందుకు సో మన పర్సన్ గురించి ఆలోచించకూడదు, సో ఎందుకు మళ్ళీ మనం ఒక రిలేషన్ని కంటిన్యూ చేయకూడదు, సో ఎందుకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడ అసలు మిస్టేక్ జరుగుతుంది, తిరిగి మళ్ళీ ఎందుకు మనం ఒక కమ్యూనికేషన్ ఆ గ్యాప్ వచ్చింది, సో తిరిగి మళ్ళీ కమ్యూనికేషన్ని మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయండి. సో అల్టిమేట్గా మనం ఒక మంచి పర్సన్ అయితే మనం మిస్ అవుతూ ఉన్నాం అనేటువంటి ఒక ఆలోచనకు అయితే వస్తూ ఉన్నారు. సో కాబట్టి మీ పర్సన్ యొక్క ఆలోచనలు తిరిగి మళ్ళీ మీ వైపుకి వస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా చాలా ఫోకస్డ్గా ఉన్నారండి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈవెన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఏదైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆలోచన అయితే ఉందండి మనసులో, సక్సెస్ అవ్వాలి. అటు కెరియర్ పరంగా కానీ, ఇటు జాబ్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ సక్సెస్ అవ్వాలి. ఈవెన్ థర్డ్ పర్సన్ గురించి ఏవైతే తెలుసుకున్నారో ఆ నిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రం సో ఖచ్చితంగా ఆలోచనలన్నీ కూడా మీ వైపుకి మలుతూ ఉన్నాయి. సో ఆ నిజాలు తెలియకముందు సో కొంతవరకు తను కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో తనేమన్నా సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవట్లేదా, ఎందుకు కోఆపరేషన్ అనేది ఉండట్లేదు అనేటువంటి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆటోమేటిక్గా సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఆలోచనలు అనేవి మీ వైపుకి మలుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అంటే చాలా ఫ్యాషనేట్గా ముందుకెళ్తూ ఉన్నారండి. అటు కెరీర్ పరంగా కానీ సో ఎయిమ్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, ఈ సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం అయితే ఉంది. అటు కెరీర్ పరంగా ఒక ఎయిమ్ ఉంది, సో అది కూడా సాధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వెళ్తూ ఉన్నారు. బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉన్నాయండి. సో తను ఎంత ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నా, తను ఎంత లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ని కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది
ఎమోషనల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవడంలో గానీ, ఎమోషనల్గా ముందుకెళ్ళడంలో గానీ చాలా స్టేబుల్‌గా ఉన్నారు. ఎమోషనల్‌గా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. సో, ఇంత మంచి కేరింగ్ చూపించినటువంటి పర్సన్‌ని మనం మిస్ చేసుకోకూడదు. సో, మీరు చూపించినటువంటి కేరింగ్ అనేది మీ పర్సన్‌కి చాలా గుర్తుంది. అండ్ మీరిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ చాలా గుర్తుంది. అండ్ మీరిచ్చినటువంటి విల్ పవర్ మీ పర్సన్‌కి చాలా గుర్తుంది. సో, ఇవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి. ఈవెన్ థర్డ్ పర్సన్ గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత థర్డ్ పర్సన్ చూపించినటువంటి డెసిషన్స్ మనం తీసుకోవడం జరిగింది రిలేషన్‌లో. సో, కాబట్టే ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వచ్చినియి. సో, మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకోలేకపోయాం. సో, ఎందుకు తీసుకోలేకపోయాం? ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు వాస్తవాలను ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవుతున్నాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అలాంటి సిట్యుయేషన్ రాకూడదు. తిరిగి మళ్ళీ మన పర్సన్ మనం రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఒక ట్రూత్ అనేది తెలియాలి. నిజం అనేది తెలియాలి. దానికోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఎక్కడా కూడా చాలా నమ్మకం అయితే ఉందండి. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ పర్సన్ మీద నమ్మకం ఉంది. అండ్ అటు కెరియర్ మీద నమ్మకం ఉంది. సో, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది ఎయ్యట్లేదు. అలా ముందుకు సాగిపోతూ ఉన్నారండి. యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే రాబోతోంది. సో, రిలేషన్‌కి సంబంధించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే తిరిగి ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా బ్యాలెన్స్ చేయాలని మాత్రం మనం ఆల్రెడీ రీడింగ్‌లో చెప్పుకున్నామండి. సో, మీ పర్సన్ యొక్క ఆలోచనలు మాత్రం ఈసారి బ్యాలెన్స్ చేయాలి. సో, అటు కెరియర్ గానీ, లైఫ్ గానీ ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారండి. సో, కెరియర్‌కి సంబంధించి, లైఫ్‌కి సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయాలి. బట్ మనసులో ఒకటి మాత్రం డ్రీమ్ ఉందండి. సో, ఇదివరకు మనం ఏదైతే ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేశామో ఆ టైంలో కరెక్ట్‌గా అవి అంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రణాళికలనేవి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయినట్టు. సో, ఖచ్చితంగా థర్డ్ పర్సన్ గురించి మనం ఏవైతే తెలుసుకుంటూ ఉన్నామో ఇవన్నీ కూడా మన పర్సన్‌కి డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంకెక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండకూడదని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. చాలా క్లారిటీగా ఉన్నారండి మీ పర్సన్. ఈవెన్ రిలేషన్‌లో గ్యాప్ వచ్చినప్పుడు గానీ, తిరిగి ఇప్పుడు రీయూనియన్ అవ్వాలి, రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నప్పుడు గానీ చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఆ క్లారిటీ తెచ్చుకుంటూ ఉన్నారు రిలేషన్ గురించి. సో, నిజాలను ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎక్కడ కూడా వదిలేయట్లేదండి. సో, డిస్టర్బెన్సెస్ వచ్చింది కదా! వదిలేద్దాం అనేటువంటి మనస్తత్వం కాదు. సో, వాటికి సంబంధించినటువంటి నిజాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఈవెన్ చాలా కొన్ని విషయాలు తనే రియలైజ్ అవుతూ ఉన్నారు. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైనప్పుడు మనం సరైనటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోలేకపోయాం. ఈవెన్ థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేసాం రిలేషన్‌లో. సో, అందుకు ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. లేదు అందుకు సరైనటువంటి డెసిషన్స్ మనం కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో మీ పర్సన్ రియలైజ్ అవుతూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మీకు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మాత్రం అనుకుంటూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా ఆ విల్ పవర్ మిస్ అవ్వట్లేదండి. కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు. సో, చాలా క్రియేటివిటీ థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ అన్నీ కూడా మీతోటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే తిరిగి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే మీ పర్సన్ ఆలోచనలు మీ వైపుకి వస్తూ ఉన్నాయో, ఏదైతే థర్డ్ పర్సన్ గురించి తెలుసుకుంటూ ఉన్నారో, సో, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఆ విల్ పవర్ తోటి ముందుకు సాగిపోతూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా జర్నీని అయితే ఆపట్లేదండి. సక్సెస్ వైపుకల్లా దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి. ఏమంటే కొన్ని సందర్భాల్లో ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రిలేషన్‌లో కొన్ని కన్‌ఫ్లిక్ట్స్‌ని ఫేస్ చేశారు. రిలేషన్‌లో బ్రేక్ వచ్చినప్పుడు కూడా రియల్ లైఫ్‌లో కూడా చాలా కన్‌ఫ్లిక్ట్స్‌ని ఫేస్ చేయడం అనేది జరిగింది. అండ్ జాబ్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. సో, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది మీ పర్సన్ ఎయ్యట్లేదండి. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఎయ్యట్లేదు. సో, ఇంకా పోరాడుతూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక డ్రీమ్ అయితే ఉంది. సో, తిరిగి మళ్ళీ ఒక మంచి రీయూనియన్ తోటి రిలేషన్ అనేది చక్కగా ముందుకెళ్ళాలి. సో, అంత ఫ్యాషనేట్‌గా ముందుకెళ్తున్నారు కాబట్టి అసలు రిలేషన్‌లో ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకు కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినాయి? సో, రిలేషన్‌లో ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారు. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి గానీ, సో, అసలెక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి అని చెప్పేసి అంత ఫ్యాషనేట్‌గా ఉన్నారు, అంత ఆలోచనలతోటి ఉన్నారు, అంత క్రియేటివిటీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారు. తనేదైతే ఫైండ్ ఔట్ చేశారో తిరిగి మళ్ళీ మీతోటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. సో, భవిష్యత్తుకు సంబంధించి రాబోయేటువంటి ఏవైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో, సో, ఎలా ఉండొచ్చు? ఏం చేయొచ్చు? ఎలా మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి? సో, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రణాళికలైతే తయారు చేసుకుంటున్నారు. ఫ్యాషనేట్‌గా ముందుకెళ్తూ ఉన్నారు.
అండ్ ఎక్కడ కూడా ఎనర్జీని మిస్ అవ్వట్లేదండి. సో ఎక్కడ కూడా ఆ విల్ పవర్‌ని మిస్ అవ్వట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళి తిరిగి రీయూనియన్ ఉండాలి. అండ్ థర్డ్ పర్సన్ గురించి మనం ఏదైతే తెలుసుకున్నామో తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మన పర్సన్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. అన్‌బయాస్డ్ జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. అండ్ కొన్ని విషయాల్లో మీ ఆ పార్ట్నర్ దగ్గర నుంచి కూడా అన్‌బయాస్డ్ జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ట్రూత్ ఫైండ్ అవుట్ చేశారో, నిజాన్ని మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో, మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి నిజాన్ని కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా క్లియర్‌గా ఉన్నారండి. చాలా క్లియర్ మైండెడ్ తోటి ఉన్నారు. ఇప్పటివరకు కొంత కన్‌ఫ్యూజన్ రిలేషన్‌లో. సో, ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చినియి? ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చింది? సో, ఎందుకు మనం మన పర్సన్ దగ్గర నుంచి దూరం అయ్యాం? సో, ఏదో ఒక కొంత కన్‌ఫ్యూజన్ ఉండింది రిలేషన్‌లో. బట్ ఇప్పుడు మాత్రం క్లారిటీ వస్తూ ఉంది. సో, రిలేషన్ పట్ల క్లారిటీ వస్తుంది. లైఫ్ పట్ల క్లారిటీ వస్తుంది. అటు కెరియర్ పట్ల క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తెచ్చుకుంటున్నారు. సో, ఖచ్చితంగా మనం క్లారిటీ తోటి ముందుకెళ్ళాలి. సో, ఈవెన్ రీయూనియన్ కోరుకుంటున్నాం. అసలు ఏం జరిగింది రిలేషన్‌లో? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? సో, ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా ముందుకు సాగాలని మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ట్రూత్‌ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అలాంటి ఒక క్లియర్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం. సో, ఎక్కడ కూడా మళ్ళీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదండి. మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో. సో, కమ్యూనికేషన్ విషయంలో మాత్రం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా క్లియర్‌గా ఉన్నారు. క్లారిటీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. రియలిస్టిక్‌గా ఉన్నారు. రియలిస్టిక్‌గా ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక రీయూనియన్ పాసిబుల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటుంది. నేను మా ఛానల్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ మనసులో ఉండేటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి, ఒక న్యూ బిగినింగ్ ఉండాలి అని చెప్పేసి, సో ఏదైతే మీరు ఇప్పటివరకు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో, ఆ సిట్యుయేషన్స్‌లో ఏవైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఆలోచనలు దూరమైనాయో, తిరిగి మళ్ళీ మీ పర్సన్ వైపు ఆలోచనలు ఏ విధంగా వస్తూ ఉన్నాయో, థర్డ్ పర్సన్ గురించి ఏవైతే నిజాలు తెలుసుకున్నారో, అవి ఏవైతే మీ పర్సన్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, సో ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అని చెప్పేసి, తిరిగి మంచి రీయూనియన్ తోటి రిలేషన్ మళ్ళీ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నామండి. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుంది. ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుందండి. అండ్ ఒక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి, ఒక జాయ్‌ఫుల్ లైఫ్ ఉండాలని చెప్పేసి ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అలాంటి ఒక లైఫ్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి, అండ్ మరీ ముఖ్యంగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉందండి. ఒక న్యూ కెరియర్ తోటి ముందుకు సాగటానికి కానీ, సో పాతయన్నీ కూడా మర్చిపోయి, సో ఇదివరకు ఏదైతే కన్‌ఫ్యూజన్‌ని ఫేస్ చేశారో, ఇదివరకు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో, ఇదివరకు ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్‌ని ఫేస్ చేశారో, సో అవన్నీ కూడా మర్చిపోయి ఒక న్యూ బిగినింగ్ తోటి, ఒక న్యూ లవ్ తోటి ముందుకు సాగటానికి గానీ, ఒక మంచి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండటానికి గానీ, మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి రీయూనియన్ ఉండాలి. ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు ఇస్తూ ఉందండి. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.